అండ్ కన్యా రాశికి సంబంధించి అవును. రాతు ముహూర్తం, సమయం, తిథి, నక్షత్రం గురించి తెలియచేస్తారా? తప్పకుండా. కన్యా రాశి వాళ్ళు, ఈ కన్యా రాశి వాళ్ళు వచ్చేటప్పటికి ఉత్తర నక్షత్రం 2వ పాదము, 3వ పాదము, 4వ పాదంలో జన్మించిన వాళ్ళు కన్యా రాశి వాళ్ళు. అలాగే హస్త నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు. హస్త 4 పాదాలు కూడా కన్యా రాశి. అలాగే చిత్తా నక్షత్రం 1వ పాదము, 2వ పాదము కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళతో వీళ్ళు ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు అన్నది కూడా నెగటివ్ రాశి. అంటే మనకు 12 రాశులు ఉంటాయి. మనం 12 రాశులు వాటిల్లో 11 రాశులు శుభరాశులు అని చెప్పడం కన్నా ఒక రాశి ఆపోజిట్ రాశి కాబట్టి అది చెప్తే మిగతా రాశులన్నీ వీళ్ళకు శుభరాశులని అర్థమవుతుంది. అలాగే కన్యా రాశి వారికి వృశ్చిక రాశి ఆపోజిట్ రాశి అంటే ఘాతు రాశి. సింహరాశి వాళ్ళకి కానీ అలాగే ఇటు కన్యా రాశి వాళ్ళకి కానీ వృశ్చిక రాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోకూడదు. ఈ వృశ్చిక రాశి వాళ్ళను కూడా వివాహం చేసుకోకూడదు. అలాగే కొంతమంది ఎందుకు చేసుకోకూడదు అని కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. అయితే ఆ వృశ్చిక రాశి వాళ్ళది ఎక్కువగా డామినేషన్ అన్న ఉంటుంది ఈ కన్యా రాశి వాళ్ళపైన. అయితే అది కూడా ఎంతవరకు వెళ్తుందంటే చెప్పలేనంత తారాస్థాయికి వెళ్ళిపోతుందన్నమాట డామినేషన్. దానివల్లనే అనేక ఆధిపత్య పోర్లు అంటారు. అంటే ఒకరిలో ఒకరు ఇంట్లో వాళ్ళే ఒకరిపైన ఒకరు డామినేషన్. ఎందుకంటే వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకున్నాం కాబట్టి, అంటే వివాహం చేసుకున్నాం, లేదంటే బిజినెస్ పరంగా పార్ట్నర్షిప్గా చేసాం కాబట్టి వాళ్ళ వల్ల అధికమైనటువంటి తీవ్రమైనటువంటి మానసిక రుగ్మతలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది.